आज हम हैंड वॉश बनाएंगे, ठीक है, कोल्ड प्रोसेस बनाएंगे और घर के आइटम्स के साथ ही बनाएंगे, ठीक है మ్యామ్ తెలుగులో చెప్తారా? తెలుగులో కూడా చెప్తున్నానండి. మనకి ఇంట్లో ఉన్న ముడి సరుకులతో ఎలా చేసుకోవాలి అంటే దగ్గరగా లోకల్ గా దొరికే వాటితో ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను నేను, ఓకేనా. ఫస్ట్ ప్రొడక్ట్ మనది హ్యాండ్ వాష్ అన్నమాట. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు రాసుకోండి. Madam, can you speak in English? ఓకే, Please speak in English, ma'am. English too. yeah, fine. So here we are going to deal with the products on homemade. We are going to deal with homemade products, and all the items which we use in this will be available locally. So we don't need to go outside and purchase all the things. So which are available locally in our market, we use the things and we prepare the items. Okay. So first thing is the hand wash. Okay. Now we are going to give the practical session of the hand wash. Practical and PDF format chestara. So హ్యాండ్ వాష్ కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి SLES, కలర్, పెర్ఫ్యూమ్, వాటర్, ఈ మూడే ఇంగ్रेडिएंट्स వాడి ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ తయారు చేస్తాం. आज हम 3 इंग्रेडिएंट्स इस्तेमाल करके हैंड वॉश बनाएंगे, ठीक है. SLES, कलर, परफ्यूम और पानी यूज करके हम हैंड वॉश बनाएंगे. ओके, हैंड वॉश कोल्ड प्रोसेस से बनता है. Okay, now English వాళ్ళకి. Today we are going to prepare hand wash using only 3 ingredients which will be available in the market locally. Any chemical market you can go and procure the raw material. Okay, na? So we will use only 3 ingredients for preparing of the hand wash. Please go through properly. The first thing we use is SLES, sodium lauryl ethyl sulfate, which will be available in the local market only. Any chemical market you can go and procure the raw material of this. Sodium lauryl ethyl sulfate, SLES. Sir, తెలుగులో వాడికి SLES ఏంటండి? ఒకసారి చెప్పండి కెమికల్ పేరు. కెమికల్ పేరు వచ్చేసి SLES సార్. ఎనీ లోకల్ కెమికల్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రొక్యూర్ చేసుకోవచ్చు. మేడం అర్థం కావట్లేదు ఆ కెమికల్ పేరు, ఒకసారి క్లియర్ గా స్పెల్లింగ్ చెప్తారా ప్లీజ్? ఓకే, సో సోడియం SODIUM, సోడియం. ఓకే మేడం. లారల్ LAUREL, లారల్. ఓకే. ఇథైల్ ETHYL, ఇథైల్. ఓకే. ఓకే. సల్ఫేట్ SULFATE. ఓకే. ఓకేనా? ఇది ఒకటేనా మేడం? ఏంటండి? ఇది ఒకటేనా కెమికల్, ఇంకోటి ఉంటుందా? ఇది ఒకటే కెమికల్ అండి. మిగతా అన్ని మనకి ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటాం.
ఉన్నాయి మేడం? ఏ ఏరియాలో ఉన్నాయి? అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన రా మేడం వరంగల్లో చెప్తారా? వరంగల్లో ఎక్కడ మేడం? వరంగల్లో అంటే మేమైతే ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి లోకల్ లో ఉన్న వాటికి మాత్రమే చెప్తాం. మీరు వరంగల్ లో మీరు అడగండి కెమికల్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి అని, ఎందుకంటే ఇట్స్ నియర్ టు హైదరాబాద్ కాబట్టి అక్కడ కూడా ఉంటుంది. Hello madam. Hello. I would like to tell me what's the name of that chemical once again clearly. I'm not yet got it the name, correct name. Okay, sodium lauryl lithium sulfate. Now I'm going to send you the soft copy of that so that you can understand this clearly. Okay? Madam, okay. Yeah. I'll fucking participate in that. లీటర్ ఇది 200 ఇది అక్కడే సంబుతాలే ఇథైల్ సోడియం క్లోరైడ్ కాదు సార్, సోడియం లారెల్ LAUREL, సోడియం లారెల్ ఇథైల్ సల్ఫేట్ LAUREL, లారెల్ ఇథైల్ సల్ఫేట్, ఇథైల్ ETHYL, ETHYL, ఇథైల్ సల్ఫేట్ SULPHA EP. సో వీళ్ళందరికీ సాఫ్ట్ కాపీస్ వెళ్తాయి కదా? ప్లీజ్ అందరూ మ్యూట్ లో ఉండండి. सब लोग थोड़ा म्यूट में रह जाओ प्लीज. కొంచెం మ్యూట్ లో ఉంటే మీకు క్లాస్ అర్థమవుతుంది. इनमें जो हैंड वॉश का टीवी दिखाई दे रही ना आपको सब लोगों को? Yes madam. Yes ma'am. अंदर की ఎస్ మ్యామ్. సో ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అవి కూడా క్లియర్ గా ఉన్నాయి. ఇందులో ఏమైనా డౌట్ వస్తే మీరు అడగచ్చు. మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటే కనుక నేను ప్రాక్టికల్ లోకి వెళ్తాను. మేడం స్క్రీన్ లో కెమికల్ క్వాంటిటీ ఎంత దానికి ఇచ్చారు మేడం? మీకు ఫార్ములా ఫర్ 2.5 లీటర్స్ సార్. దీన్ని మీరు అకార్డింగ్ గా పెంచుకోవచ్చు కూడా. మీరు ఫార్ములా అనేది 10 లీటర్స్ వరకు ఒక టేబుల్ లో వేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2.5 లీటర్ హ్యాండ్ వాష్ కోసం ఈ ఫార్ములా 2.5 లీటర్స్ హ్యాండ్ వాష్ కోసం ఈ ఫార్ములా సార్. మనం ఇంతే క్వాంటిటీ వాటర్ 200 ml, కలర్ 3 ml, పర్ఫ్యూమ్స్ 5 to 7 ml మాత్రం యూజ్ చేయాలా? మన క్వాంటిటీ ఇంతే వాడాలి సార్. ఇంతే క్వాంటిటీ పెంచే కొద్దీ ఇంత కొంచెం వాటర్, కలర్, పర్ఫ్యూమ్ కంటే పెంచాలా మేడం? మీకు ఫార్ములాకి తగ్గట్టు క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఇదే మీరు 5 లీటర్స్ కి చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఇంటూ 2 చేసుకోవాలన్నమాట. అంటే SLS 5 లీటర్స్ వాడాలి, వాటర్ 400 ml వాడాలి, కలర్ 6 ml వాడాలి, పర్ఫ్యూమ్ వచ్చేసి 10 ml వాడాలి. క్వాంటిటీ కూడా అకార్డింగ్ గా పెరుగుతూ ఉంటుంది. ఓకే మేడం हर्बल भी बना सकते हैं. हर्बल हैंड वॉश, हर्बल हैंड वॉश, हर्बल हैंड वॉश. भैया हर्बल हैंड वॉश में भी वो फोमिंग के लिए कुछ ना कुछ इस्तेमाल करना पड़ेगा ना. और इसलिए ज्यादा हार्मफुल नहीं है भैया. वो प्रोसेस एलोवेरा जेली है. हम एलोवेरा जेल को थोड़ा प्रोसेस करके ऐसा इस्तेमाल करते हैं. बस उसमें क्या है, थोड़ा सा सल्फेट टच रहता, इसीलिए हम एसएलएस बोलते हैं उसको. वो प्रोसेस एलोवेरा जेली है. तो लेमन ग्रास का ऑयल या इसका कुछ फार्मर रोजा का परफ्यूम आप हिसाब से आप मिला सकते हैं. इसमें कोई आपत्ति नहीं है आपको. यस. कलर ऑफ परफ्यूम आपका मर्जी. आप पिंक डाले तो रोज का परफ्यूम डाल सकते हैं, ग्रीन डाले तो नीम का परफ्यूम डाल सकते हैं, येलो डाले तो लेमन का परफ्यूम डाल सकते हैं. मैडम वो स्लाइड दिखाइए थोड़ा, प्रोसीजर होगा स्लाइड. అంటే అమ్మాయి వచ్చే కాస్త వీళ్ళని ఎంగేజ్ లో వచ్చాలి. ఒకసారి ఆ స్లైడ్ ఓపెన్ చేసి ఉంచండి. సో దట్ వీళ్ళు ఇంతలో అమ్మాయి వచ్చారు. మా అమ్మాయి ఏంటంటే లిక్విడ్ సోప్ తీసుకుంటున్నాను, సాఫ్ట్ సోప్.
చూడండి సార్, స్లైడ్ ఓపెన్ అయ్యే ఉంది. ఓకే మేడం, అప్రాక్సిమేట్ కాస్టింగ్ చెప్పగలరా ఈ 2.5 లీటర్ కి? ఇవన్నీ మీకు లాస్ట్ లో చెప్తాను సార్, కాస్టింగ్ ఇవన్నీ కూడా. మీకు ఇప్పుడు SLES కాస్ట్ ఎంతో తెలిసిపోయింది. వాటర్ కి మహా అయితే ఆర్ఓ వాటర్ అంటే ఎంత పడుతుంది? ఇంటి వాటర్ 20 రూపాయల మా ఇంటికి తెచ్చేస్తే, అదే ప్లాంట్ కి కొనుక్కుంటే 4 రూపాయలు పడుతుంది. SLES కాస్ట్ తెలియదు. SLES కాస్ట్ 100 రూపాయలు సార్ పర్ లీటర్ కి. పర్ లీటర్ కి మీకు 5 బాటిల్స్ వస్తాయి అనుకోండి. 200 ml బాటిల్స్ లోనే కదా ఇప్పుడు మీరు కూడా హ్యాండ్ వాష్ కొనుక్కునేది. అంటే 100 రూపాయలు మీరు పెడితే ఒక్కొక్క హ్యాండ్ వాష్ బాటిల్ ని మీరు ఈజీగా 50 రూపాయలు పెట్టి అమ్ముకున్న 150 రూపీస్ ప్రాఫిట్ లో ఉంటారు మీరు. ఓకే ఓకేనా? ఓకే. మనకి ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది, వచ్చే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. यदि हम मार्केट में सेल करेंगे तो लाइसेंस वगैरह तो नहीं लेना पड़ेगा कुछ हमको ब्रांडिंग? जी, आपको NID वालों को सर्टिफिकेट देते हैं ना, वो वही काफी है. यस, थैंक यू बहुत अच्छा है. इसमें ज्यादा केमिकल्स वगैरह हम नहीं यूज कर रहे हैं ना, इसके लिए लाइसेंस वगैरह की जरूरत नहीं है. जी, थैंक यू, अच्छा बता दिया. हाँ ठीक है, वो बस आपको ब्रांड नेम रजिस्टर करना है और वो बारकोड रजिस्ट्रेशन वगैरह देखना है ताकि आप सुपरमार्केट्स पे सेल कर सकते हैं. మేడం ఇంకొక విషయం మేడం, ఇది మార్కెట్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది? అవును సార్, హ్యాండ్ వాష్ ఎవరు కొనుక్కుంటారో మనకు ఐడియా ఉంటుంది సార్. ఇప్పుడు హ్యాండ్ వాష్ ఎక్కడ అవసరం పడతాయి? కాలేజీలు, స్కూల్స్, ఇప్పుడు ప్రతి చోట శానిటేషన్ కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. హోటల్స్, రెస్టారెంట్స్ మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యి అడగడమే వాళ్ళని. ఇప్పుడు మెయిన్ గా హాస్టల్స్, హోటల్స్ ఇలాంటి ప్లేస్ లో హ్యాండ్ వాష్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుందా? మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారు మీకు. మీరు వాళ్ళని మీరు బల్క్ లో అయినా సప్లై చేసుకోవచ్చు. మా సైడ్ నుంచి సిగ్నల్ అంతా ప్రాపర్ గా ఉంది. మీరే ఓకే. సో జనరల్ ఇప్పుడు మీరందరూ క్లాస్ లో జాయిన్ అయ్యారు అంటే బేసిక్ గా బిజినెస్ చేయాలన్న ఐడియాతోనే కదా. సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తాము అని. ఇవన్నీ మనకి నిత్యావసరాలు. మేడం మీ వీడియో కనిపించట్లేదు మేడం. మ్యామ్ ఇప్పుడు నా ఆడియో మీకు ఎంత ఆడియో ఇంపార్టెంట్, మీకు వీడియో అనేది ఇంపార్టెంట్. మీరు ఫ్యాకల్టీ 4 పింక్ చేయొచ్చు. ఫ్యాకల్టీ 4 you can pin it so you can see the video of madam. Sir, faculty 4 not video sir. It's just showing a blank screen. Then we may have the technical issue. Can you rejoin 1 second? Can you leave it the meeting or you can rejoin? You can get clear. మనం వాళ్ళ నెక్స్ట్ So guys, మీకు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు. అది సార్ ఇప్పుడు మనం వాడేవన్నీ నిత్యావసరాలు. రిక్వెస్ట్ ma'am before ma'am one minute ma'am. आपका आवाज ऑडिबल नहीं है, क्लियर से बोलिए. Go a place where network comes and you can speak. మేడం ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ వాషెస్ ఉన్నాయి కదా మేడం. స్మాల్ డౌట్ మేడం, ఇప్పుడు ఈ SLES అనేది హోల్సేల్ గా ఎక్కడ దొరుకుతుంది మేడం? మీకు హోల్సేల్ గా అంటే మీరు లోకల్ మార్కెట్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి అడిగితే వాళ్ళే చెప్తారు. SLES అనేది గోద్రేజ్ బ్రాండ్ వాడితే మీకు 50 లీటర్స్ టిన్స్ లో ఇస్తాడన్నమాట. గోద్రేజ్ బ్రాండ్ కి మీరు కెమికల్ మార్కెట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అయితే కనుక మీకు 1 లీటర్ కాస్ట్ ఎంత ఉంటుంది, 50 లీటర్స్ టిన్ తీసుకుంటే ఎంత ఉంటుంది అనేది డిఫరెన్స్ వాళ్ళే చెప్తారు. Okay. Okay. Now let's stop this thing questioning. We'll just go with the procedure now. So SLES ऐसा दिखाई देता है आपको, plain liquid. Okay. ट्रांसपेरेंट लिक्विड మాదిరి ఉంటుంది.
సో దీని ఫస్ట్ మనం దీనిలో వేసుకుంటాం, గిన్నెలో వేసుకుంటాం. మనం హ్యాండ్ వాష్ చేసేటప్పుడు we will use only stainless steel vessels. Is 1 liter, madam? Yeah, we'll show as it is a demonstration. We'll show it for the 1 liter itself. Okay. We are giving the formulas for 2.5 liters and 5 liters, but we'll give the demonstration for 1 liter. Okay. Okay. So this is the SLES. ట్రాన్స్పరెంట్ లిక్విడ్ గా ఉంటుంది. మీరు ఎనీ బాడీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే కూడా మీరు స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ లోనే చేయాలి. యాజ్ ఇట్ డజంట్ రియాక్ట్ విత్ ఎనీ కెమికల్ వి యాడ్. ఏ కెమికల్ వేసినా రియాక్ట్ అవ్వదు కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ వాటిలోనే చేయాలి మీరు బాడీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవి చేసినా కూడా. అది వాళ్ళ కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. మేడం మార్కెట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ వాషెస్ ఉన్నాయి కదా, కామన్ గా ఇదే యూజ్ చేస్తారా ఫార్ములా అన్నిటికీ కూడా? అన్నిటికీ కూడా కామన్ గా ఇదే ఉంటుంది సార్. బట్ ద థింగ్ ఈస్ కొంతమంది పర్లింగ్ ఏజెంట్స్ కూడా వేస్తారు ఎక్స్ట్రా షైన్ కోసం. సో మనది ఏంటంటే బేసిక్ మోడల్ కోల్డ్ ప్రాసెస్ తో చేసేది. మనకి టూ టైప్స్ ఉంటాయి ఇందులో, హాట్ ప్రాసెస్ ఉంటుంది, కోల్డ్ ప్రాసెస్ ఉంటుంది. హాట్ ప్రాసెస్ అంటే మళ్ళీ దానికి బాయిలర్ అవన్నీ అవసరం పడతాయి. జనరల్ గా ఇలాంటి ఆన్లైన్ సెషన్స్ లో అది కొంచెం రిస్కీ స్టెప్ కాబట్టి మీకు కోల్డ్ ప్రాసెస్ లో చూపిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఇక్కడ మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అన్నప్పుడు మీకు 2 రకాలు చూపిస్తాం. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా హ్యాండ్ వాష్? ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సార్. ఓకే. మీకు SLES వచ్చేసి ఇట్ ఇస్ అ ఫోమింగ్ అండ్ క్లీనింగ్ ఏజెంట్. ఓకే 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 ఓకే. నౌ we are going to add the color now. మేడం దీంట్లో ఓన్లీ ఫుడ్ కలర్స్ అయినా లేకపోతే లిక్విడ్ కలర్స్ కూడా? లిక్విడ్ ఫుడ్ కలర్స్ వాడాలండి. ఎనీథింగ్ ఫుడ్ కలర్స్ అయితేనే మనకి లెస్ హార్మ్ఫుల్ ఉంటాయి. ఓకే, లిక్విడ్ కలర్స్ వద్దా మేడం? లిక్విడ్ కలర్స్ వాడచ్చు మ్యామ్, వాడకూడదని ఏం లేదు. ఓకే మేడం, ఇది రెగ్యులర్ హ్యాండ్ వాషే కదా? ఏంటండి ఇది రెగ్యులర్ హ్యాండ్ వాషే కదా? రెగ్యులర్ హ్యాండ్ వాష్ అండి. మీకు హ్యాండ్స్ ఎలాంటి హార్మ్ ఉండదు వీటితో. నేను చాలా బయట మార్కెట్ లో దొరికే వాటికన్నా లెస్ హార్మ్ఫుల్ ఐటమ్స్ తో మీకు చెప్తున్నాం ఇది. ఓకే 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 మేడం. ఇదిగోండి కలర్, ఇప్పుడు కలర్ వేసాం కదా, లైట్ గ్రీన్ కలర్ లాగా మారింది. కనిపిస్తుందా? విజిబుల్ టు ఎవరీవన్? ఓకే మేడం. Yes, ma'am. Now we are going to add some hot water so that ఇది కొంచెం డైల్యూట్ అవుతుంది. As SLES will be in a gel format, దాన్ని మనం కొంచెం డైల్యూట్ చేయడం కోసం కొంచెం హాట్ వాటర్ వేస్తాం. We'll just add some hot water. बस थोड़ा सा, ज्यादा नहीं डालने का, बस थोड़ा सा हॉट वाटर डालने का. మేడం గోరువెచ్చగా చేయాలా మేడం, ఫుల్ హాట్ గా చేయాలా? వేడిగా వేసినా పర్లేదండి, ఎందుకంటే పెర్ఫ్యూమ్ అది వేయడం ఎప్పుడు వేడిగా వేయకూడదు. సో నీట్ అనేది గోరువెచ్చగానే ఉండాలి. ఎక్కువ వేడిగా ఉండకూడదు, మరి చల్లారుతున్నట్టు ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగానే కొంచెం వేడిగా ఉంటే చాలు. ఈ ఆర్ఓ వాటరా మేడం, నార్మల్ ట్యాప్ వాటరా? లేదు, ట్యాప్ వాటర్ వాడుకోవచ్చు. మీకు హ్యాండ్ వాష్ అనేది పాడైపోతుంది. ఆర్ఓ వాటర్ వాడాలి. మినరల్ వాటర్ వాడాలి కదా మేడం? మినరల్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్, టిన్ వాటర్, మినరల్ వాటర్. ఓకే ఓకే. స్టిరింగ్ టైం అనేది ఎంత ఉండొచ్చు? ఏంటంటే అది మిక్స్ చేయడానికి ఎంత టైం తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది? మిక్స్ చేయడానికి 2 minutes తీసుకుంటే చాలు సార్. SLES లో హాట్ వాటర్ అనేది డైల్యూషన్ కోసం వాడతారు. అది డైల్యూట్ అయితే చాలు.
ఓకే, సో దట్ అది మనకి గన్ నుంచి హ్యాండ్ వాష్ గన్ నుంచి బయటకు వచ్చేలాగా మారితే చాలు మనకి. ఓకే, సో ఇందులో ఇప్పుడు మనం లైట్ పెర్ఫ్యూమ్ అనేది వాడుతున్నాము. ఓకేనా? హలో మేడం. హలో సార్, పర్ఫ్యూమ్ వచ్చేసి సార్ ఇది ప్రోడక్ట్ చెప్పండి. పర్ఫ్యూమ్ అయితే ఏదైతే ఉంటుందో సార్ అది సార్ మీ వాయిస్ అసలు అంటే పర్ఫ్యూమ్ వరకు అర్థమైంది, ఆ తర్వాత ఆడిబుల్ గా లేదు. ఏ పర్ఫ్యూమ్ అంటే కెమికల్ పర్ఫ్యూమ్ అని అడుగుతున్నారు. సింథటిక్ పర్ఫ్యూమ్స్ వాడతాం సార్ మనం. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడాలి అంటే చిన్న బాటిల్ మీకు 400 to 500 అయిపోతుంది. ఇంకా అది అది ఎక్కడ దొరుకుతుంది మేడం? సింథటిక్ కెమికల్ మార్కెట్ వెళ్తే దొరుకుతాయి మేడం. జస్ట్ మార్కెట్స్ గురించి రిపీటెడ్ గా అడగకండి, ఎందుకంటే లోకల్ మీరు గూగుల్ చేస్తే ఈజీగా తెలిసిపోద్ది, సెషన్ డిస్టర్బ్ అవ్వకుండా. సారీ ఫర్ సేయింగ్. भैया जिन लोगों को हिंदी में बोलना था आपको वो पीडीएफ दिखाई दिया ना जो डॉक्यूमेंट रूप में. हेलो, हिंदी में पीडीएफ भेज दीजिएगा मैम. हाँ क्या भैया? हिंदी में पीडीएफ भेज दीजिएगा. हेलो मैम. बाद में सेशन के बाद में भेज देंगे आपको, ठीक है? हेलो मैम. हाँ. If you go in market in same rate, we will get this hand wash. Like you say, SLES will be 100 rupees per liter. So if we prepare this in this way, it will be same as market rate. Like we can get in market same rate the hand wash. So your question is, do we get the What same is the rate as benefit? others? Yeah. So what is the benefit in the production of this hand wash? Yeah. What is the benefit with see If we will sell it, margin benefit will not be there. आपको 50% प्रॉफिट मार्जिन रहता है भैया. Okay ma'am. Okay. Okay ma'am. Thank you. Excuse me madam. हाँ. Excuse me madam. हाँ చెప్పండి సార్, వినపడుతుంది. Do we need any certification? Do we need any? Madam, any certification కావాలా? అప్రూవల్ ఏమైనా కావాలా? అంటే సర్టిఫికేట్ కావాలంటే మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేశారు అనుకోండి, లైక్ where did you get it from the formula, అలా అడిగితే కనుక మీరు ఇది సర్టిఫికేట్ ఉంటే హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఏంటంటే ఇంకెలాంటి ఎక్స్ట్రా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ తీసుకోవాలి? మీకు ఇప్పుడు అవును సార్, మీరు ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఇప్పుడు మా NIRT వాళ్ళు ఇచ్చే సర్టిఫికేటే సరిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నందుకు ఇప్పుడు మీరు ఇస్తాను కదా సర్టిఫికేట్ ఆన్లైన్ సెషన్ లో జాయిన్ అయినందుకు. లైసెన్స్ ఏం అవసరం లేదు కదండి? సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అవసరం లేదు కదా. ఈ సర్టిఫికేట్ వచ్చాక మీరు SSI స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి వెళ్ళి మీ ఇండస్ట్రీస్ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఓకే 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 ఓకే, అంటే ప్రాపర్ ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు తర్వాత బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసుకున్న సూపర్ మార్కెట్స్ లో పెట్టినా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఫుడ్ ఐటమ్ కి FSSI ఉంటది కదా మేడం? అది ఇది ఫుడ్ ఐటమ్ కాదు సార్, జనరల్గా ఇలా కానీ దీనికి ఏమైనా ఉంటుందా? లేదు, సర్టిఫికేషన్ తో ఏమీ అవసరం ఉండదు. మీరు జస్ట్ మా సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు. ఓకేనా? దీని తర్వాత మీరు SSI వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఇండస్ట్రీస్ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే? ఓకే, థాంక్యూ. Ma'am, one more question. Finally, this is the hand wash.
అట్లా చేయండి మేడం, క్వశ్చన్ డిస్టర్బ్ అవుతుంది. Madam, what about bottle and label? Please tell me. So this is a hand wash bottles. Generally గా మీకు ఇవి అన్ని కూడా వన్స్ మీరు ఒక కెమికల్ మార్కెట్ వెళ్తే ఇవన్నీ మీకు దొరుకుతాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి ఉంటాయి కదా, మీరు మేడం ఇండియన్ బాటిల్ మేడం when we have to put perfume, when we add the perfume, we should add the perfume at the last, sir, so that the fragrance will be remaining in the bottle. The perfume should be added before packing. Madam, color is necessary. Color it is not mandatory, but color అనేది so that go with the choice of the perfume we add. Madam, expiry date ఎన్ని డేస్ వరకు వాడొచ్చు మేడం expiry? మ్యామ్ వన్ థింగ్ ఏంటంటే జనరల్లీ ఎనీ కెమికల్ ప్రోడక్ట్ కి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు యాక్చువల్ గా, బట్ మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం బెస్ట్ బిఫోర్ 12 months, బెస్ట్ బిఫోర్ 24 months అని పెడతారు. బట్ లాజికల్లీ ఎనీ కెమికల్ వి యూస్ వాటికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు. మేడం ఇక్కడ ఈ బయట మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా కెమికల్ తో హ్యాండ్ వాష్ తయారు చేస్తారు. మనం చిన్నగా మూడు ఇంగ్రీడియంట్స్ తోటే ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం. బట్ మన మార్కెట్ లో దీన్ని ప్రెజెంట్ చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది అంటారు నాకు. ఎందుకంటే బయట మార్కెట్ లో చాలా హై డిమాండ్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్. మన దాని అయితే చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళడానికి కష్టంగా మేడం. బట్ దీన్ని వాళ్ళు బయర్స్ కూడా కొంటారా అసలు ఈ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసే ఫార్ములా తోటి? ఆబ్వియస్ గా కొంటారు సార్. ఇప్పుడు బయట దొరికే వాటిలో కెమికల్స్ ఎక్కువ ఉంటే ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. మనం చేసే వాటిలో ఏంటంటే కెమికల్ టచ్ తక్కువ ఉండి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ స్టాండర్డ్స్ మన ఎప్పుడు హై ఉంటాయి అన్నమాట. సో ఆబ్వియస్ గా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. సో నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం వాడేది తక్కువ అయ్యే కొద్దీ మనకి కాస్టింగ్ కూడా తక్కువ పడుతుంది కదా. ఇప్పుడు బయట మార్కెట్ లో హ్యాండ్ వాష్ అంటే 160 రూపీస్, అదే మీరు 80 రూపీస్ తో ఇస్తానని చెప్పండి. జనరల్ గా 99% ఆఫ్ పీపుల్ ఎప్పుడు కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయా, తక్కువ రేట్ కి వస్తుందా, క్వాలిటీ బాగుందా అనేది చూస్తారు. మేడం ఇది హెర్బల్ కి యూజ్ చేయొచ్చా? హెర్బల్ నేమ్ హెర్బల్ అంటే జనరల్ గా ఎసిలియస్ అంటే మీకు ప్రాసెస్ ఎలాగైనా చేయలే మ్యామ్. సో can you please speak in English because I am getting confused with the different language. You have to access. So what do you have any doubts in this? You can Madam, ask. what I said, it is a lot of confusion for the language. Repeat. Just one second, please listen to me. Since I have sent you the document format of the things we use, so I don't think you have some doubts in this. And I have shown the practical session. This is very clear. But only the market strategy, what you were talking in some other language, I couldn't understand. That's all. Okay. That is very simple, sir. Marketing strategy is very much simple. So this is actually way less harmful than the other hand washes which are available in the market. And comparatively, the manufacturing cost of this product is much more less than the other products. So if other hand washes are available in the market for 160 rupees, you can keep the cost of this product as 80 or 100, so that people will obviously buy it. And depending on the quality standards we use, people will get attracted and they'll purchase the thing. So we'll have a profit margin of 50% at least. Okay. Is it okay? మ్యామ్ ఇప్పుడు మీరు చేసిన బాక్స్ అది 200 ml అమ్మా? ఇది 200 ml అండి. ఇది ఎంత కాస్ట్ ఉండొచ్చు మేడం? అంటే బయట సేల్స్ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది ఇదే హ్యాండ్ వాష్ బాటిల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి మీకు 15 రూపీస్ ఉంటుంది. 200 ml బాటిల్ కాస్ట్. ఓకే. అండ్ బల్క్ లో తీసుకుంటే తక్కువ పడుతుంది మీకు కాస్ట్ అనేది. ఓకే మేడం, ప్రాసెస్ ని ఒకసారి చెప్పరా మేడం? Ma'am, I have question. సార్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే నేను లాస్ట్ లో చెప్తాను. ప్రాసెస్ అనేది నేను PDF పంపిస్తాను. కేకులత గారు మీరే నా క్వశ్చన్ అడుగుతా.
అదే మీకు సాఫ్ట్ కాపీ అనేది వస్తుంది మ్యామ్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ యొక్క సాఫ్ట్ కాపీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ వాష్ అందరికి క్లియర్ కదా? ఇజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎనీ వాటర్ 200 ml అంటే SLES ఎంత తీసుకోవాలి? 2.5 లీటర్స్. ఓకే, లేదు వాటర్ 200 ml అంటే SLES ఎంత తీసుకోవాలి? SLES 2.5 లీటర్స్ తీసుకోవాలి మ్యామ్. 2.5 లీటర్స్ SLES తీసుకుంటే దాన్ని లైట్ గా డైల్యూట్ చేసుకోవడానికి 200 ml వాటర్ అనేది వాడతాం అన్నమాట మనం. ఓకే, ఇది టోటల్ ఎంత వస్తుంది మేడం? మొత్తం మీకు 2.75 ఎంత వస్తుంది మ్యామ్. ఓకే మేడం, అదే డౌట్. ఓకే, స్టిక్కరింగ్ తో ఇలా ఉంటుంది సార్. ఈ స్టిక్కర్స్ ఇవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మేడం? స్టిక్కర్స్ ఎక్కడ దొరుకుతుంది? స్టిక్కర్స్ వేర్ క్యాన్ అవైలబుల్ మేడం? స్టిక్కర్స్ అనేవి ఎనీ లోకల్ ప్రింటర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డిజైన్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళే ప్రింట్ చేసి పెడతారు మ్యామ్. ఓకే ఓకే మ్యామ్, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తారా? ఇవన్నీ మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్తాము. లెట్స్ మూవ్ టు ద అనదర్ ప్రోడక్ట్. మొత్తం ఈ సెషన్ అంతా ఎండ్ అయ్యాక నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను. సో దట్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వెరీస్. ఓకే? ఓకే మేడం, ప్రొసీడ్. So as of now, Yes, ma'am. I am going to the another product. So ఇక్కడ this is the end of the hand wash. Okay madam, okay. Next phenyl BB. Okay. Phenyl. Our second product is phenyl. Soft soap. Phenyl with soft soap. Okay? ఇది ఇంకో డాక్యుమెంట్ వస్తుంది, అది ఓపెన్ అవుతుంది, చూడండి సార్. ఈ ఫోన్స్ లో డాక్యుమెంట్ అనేది పంపిస్తున్నాము. యూ కెన్ గో త్రూ ఇట్. డాక్యుమెంట్ లేదు, కనపడటం లేదు. వస్తుంది సార్, ఇప్పుడే. जी भैया, सब लोगों को दिखाई दे रही है ना डॉक्यूमेंट अभी? Yes. Yes ma'am, we can see. So these are the ingredients we use. First of all, pine oil. It is an extract from the pine trees. सुना कभी Please meet your phone. Sir, కనపడుతుందా? First the pine oil అండి. It is an extract from pine trees. Okay? Okay. The main use होती है, it attracts the bacteria. ये बैक्टीरिया को अट्रैक्ट करती है, इसीलिए हम पाइन ऑयल यूज करते हैं. ठीक है? उसके बाद हम सॉफ्ट सोप यूज करेंगे. सॉफ्ट सोप, ताकि ये पाइन ऑयल के साथ अच्छे से मिल सकती है और बैक्टीरिया को होल्ड करती है. मैडम ये सॉफ्ट सोप क्या होता है? भैया सॉफ्ट सोप ये क्या होता है? ये एक क्लीनिंग एजेंट है. ओके. एक बार मार्केट में मिल जाता है. एक पाइन ऑयल के साथ अच्छे से मिलने के लिए और नीचे का फ्लोरिंग अच्छे से आने के लिए इस्तेमाल करते हैं. ओके मैम. ठीक है? एंड थर्ड इंग्रेडिएंट इज कटिंग ऑयल. ये थिकनेस इंप्रूव करने के लिए ये हम इस्तेमाल करते हैं. में इस नाम से मिल जाएंगे क्या मैम? ये मार्केट में कटिंग ऑयल और ये पाइन ऑयल ये सब मिल जाएंगे सर आपको. मैम योर वॉइस इज हैदराबाद లో ఉన్న వాళ్ళకి ఇది మీకు అబిట్ తిలక్ రోడ్ రాజేష్ కెమికల్స్ వెళ్ళి అడిగితే మార్కెట్ షాపు. మీ వాయిస్ క్లియర్ గా లేదు మేడం. Others, please mute others so that he can clear.
మ్యామ్ రాకేష్ కెమికల్స్ అన్నారు, బట్ టు బై ద ఇంగ్రీడియంట్స్ విల్ దే ఆస్క్ ఎనీ సార్ టికెట్ కవర్స్ will just give the ingredients whatever required. వెయిట్ కి కూడా సర్టిఫికేట్ ఏం అడగదు మ్యామ్, జస్ట్ మామూలుగా వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారు. వాళ్ళకి చెప్పండి మేము ఇలా ఉత్తమ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి వచ్చాము, ట్రైనింగ్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర, మాకు ఫినాయిల్ రా మెటీరియల్ కావాలి అంటే వాళ్ళే ఇచ్చేస్తారు. కోల్డ్ ప్రొసీజర్ ఏంటి మేడం ఇది? ఇది కోల్డ్ ప్రాసెస్. జనరల్ గా మనం దీనికి ఏంటంటే దీంట్లో ఎలాంటి హీటింగ్ ఫ్యాన్స్, హాట్ వాటర్ ఎలాంటివి వాడడం, జస్ట్ ఓన్లీ మన దగ్గర ఉన్న ఇంట్లో అవైలబుల్ గా ఉన్న వాటితో వాడతాం, చేస్తాం అన్నమాట. ఓకే, దీనికి పెద్దగా మెషినరీ కూడా అవసరం పడదు. మీకు ఆరాంగా 100 లీటర్స్ 100 నుంచి 200 లీటర్స్ వరకు ఇంట్లోనే కలుపుకోవచ్చు. ఓకే ఓకే. ఒకటి కోల్డ్ ప్రొసీజర్ ఒకటి, ఒకటి హాట్ ప్రొసీజర్ ఒకటి, రెండు ఉంటాయి కదా మేడం? ఫినాయిల్ లో 2 ప్రొసీజర్లు ఉండవు సార్. ఫినాయిల్ అంటేనే కోల్డ్ ప్రాసెస్ తోనే చేస్తాం. హాట్ ప్రాసెస్ తో చేసే ఫినాయిల్ ఇంకా ఎవరు కనిపెట్టలేదు. ఇందాక హ్యాండ్ వాష్ దగ్గర కూడా అదే చెప్పారు, అందుకని మీకు హ్యాండ్ వాష్ లో 2 ప్రొసీజర్స్ ఉంటాయి సార్. మళ్ళీ హ్యాండ్ వాష్ లో ఏంటంటే హాట్ ప్రాసెస్ ద్వారా చేసేది ఉంటుంది, కోల్డ్ ప్రాసెస్ ద్వారా చేసేది ఉంటుంది. అందుకనే నేను టు షో ద డిఫరెన్స్ ఐఎమ్ రైటింగ్ ద థింగ్స్. లాస్ట్ మీరు ఏం చూపించారు మేడం? కోల్డ్ ఆర్ హాట్? లాస్ట్ హ్యాండ్ వాష్ చేయించారు కదా, అది కోల్డ్ ఆర్ హాట్? హ్యాండ్ వాష్ కోల్డ్ ప్రాసెస్ లోనే చేపిస్తాం మేడం. ఎందుకంటే since it is an online session, we don't want to take the risk. మేడం కటింగ్ ఆయిల్ పర్పస్ చెప్పరా? కటింగ్ ఆయిల్ అనేది it is used to improve the thickness and it also builds up the whiteness of the phenol. Phenol లో వైట్ కలర్ అనేది రావడం కోసం మరియు లిక్విడ్ యొక్క చిక్కదనాన్ని పెంచడం కోసం మనం కటింగ్ ఆయిల్ అనేది వాడతాం. అండ్ బ్యాక్టీరియా రిమూవల్ లో ఇది హెల్ప్ అవుతుంది. मैडम जो मैडम बोलिए भैया. whatever phenyl available in market that is looking black, and after we are putting it in water it convert into white, so mostly the phenyl have black color, brown color. सुनिए वो कॉम्पाउंड है. ओके, और वो 2 तरह का फिनाइल रहता है, ब्लैक फिनाइल रहता है और व्हाइट फिनाइल भी रहता है. ब्लैक फिनाइल थोड़ा सा ज्यादा हार्मफुल है. ओके. Bengal chemical I mostly purchase Bengal chemical phenyl. वही जो दो तरह की फिनाइल मिलता है बाहर, लेस हार्मफुल है, ताकि आपके घर में जो बच्चे लोग होते हैं ना, बड़े लोग होते हैं ना, उनको ज्यादा इफेक्ट नहीं होता और क्लीनिंग मोर इफेक्टिव होता है. ब्लैक फिनाइल को सिर्फ वो हॉस्पिटल्स में ही इस्तेमाल करते हैं हम. Both are effective. Yeah, white phenyl is a bit more effective than the black phenyl and it is less harmful also. It can be used where in the houses where we have toddlers and also elder people. Okay? Okay. Can we make this phenyl as a black phenyl also, ma'am? No. We are not going to tell you the formula for the black phenyl. We are only going to tell you the formula for the white phenyl itself, as it is less harmful and effective. Okay, ma'am. Thank you. Okay? Madam, small request, madam. Yeah, please. అందరూ ప్రాక్టికల్ తెలుసుకోకుండా ముందే డౌట్లు అడుగుతున్నారు. ముందు ప్రాక్టికల్ చూపించి డౌట్స్ తర్వాత సెక్షన్, ఎందుకంటే తెలుసుకోవడానికి. అలాంటప్పుడు అందరినీ మ్యూట్ చేసేయాలి. ఏం చెప్తాను సార్ ఇప్పుడు అదే మేడం ఇప్పుడు ఫినిష్ ద ప్రాక్టికల్ సెషన్. ఆ తర్వాత మీరు ఎన్ని డౌట్లు అడిగినా నేను అవైలబుల్ గా ఉంటాను. నేను 1 hour ఇక్కడే ఉంటాను. మీరు ఏ డౌట్స్ వచ్చినా నన్ను అడగచ్చు. దీనివల్ల ఏమీ అర్థం కావట్లేదు మేడం, సబ్జెక్ట్ ఏమీ తెలియట్లేదు. ఇలా డౌట్స్ కన్ఫ్యూజన్ సో అందరికీ ఒకసారి చెప్పేసి తర్వాత మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి మేడం. డౌట్స్ ఏమైనా ఉంటే తర్వాత క్లారిఫికేషన్ చేసుకోండి. फिनिश द प्रैक्टिकल सेशन उसके बाद ही हम डाउट क्लैरिफाई करेंगे. पहले आप प्रैक्टिकल सेशन में कॉन्सेंट्रेट करो, ठीक है?
తెలుగులో వాళ్ళకు కూడా Yes, ma'am. That's correct. అయ్యాకనే మిగతా వాళ్ళకి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. దయచేసి కొంచెం మిగతా వాళ్ళతో కూడా కోఆపరేట్ అవ్వాలి కదా. వాళ్ళకు అర్థమయ్యేటట్టు దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫినిష్ చేసేద్దాం. ఆ తర్వాత మీ డౌట్స్ ఏమైనా సరే అడగచ్చు. Ma'am, the language is a problem for me now. Either English or Hindi I can understand, but other language I'm not able to understand anything. ये तो हमारा मदर लैंग्वेज है. हम क्या करेंगे? I know. Hindi and English no problem. Sir, one thing you can understand English very well, right? Yeah, English or Hindi is okay. Wait. I just try to communicate in English or Hindi also. Okay? Yeah, that would be nice, ma'am. Yeah, fine. So first of all, let's concentrate on the practical session. Okay? So this is the soft soap we are using in the soft soap phenyl. Okay? It is a pale yellow colored soap which will be available in the market. Okay? So now we are going to add this into the bucket, and along with that we are going to add some pine oil, and we'll just dilute the thing. సో టామరిన్ చింతపండు నుంచి ఎక్స్ట్రాక్ట్ ఎలా తీస్తామో అలా మనం దీన్ని సాఫ్ట్ సోప్ ని పైన ఆయిల్ లో బాగా కలుపుకోవాలి. సో we should extract the soft soap from the pine oil so that it gets mixed so properly. We should dilute it in a pine oil so that it will get mixed so fastly. మేడం తెలుగులో కూడా చెప్పండి. సార్ చింతపండు రసం అంటే అది ఇంగ్లీష్ చెప్పండి సార్. మీరు కూడా తెలుగులో కూడా చెప్పాను కదా. చింతపండు రసం ఎలా పిండుతామో మొత్తం అది పల్ప్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది సాఫ్ట్ సోప్ అనేది మీకు సాలిడ్ ఫామ్ లో ఉంది. ఈ సాలిడ్ ఫామ్ లో ఉన్న దాన్ని పైన ఆయిల్ లో బాగా డైల్యూట్ అయ్యేలాగా ఒకలాంటి లిక్విడ్ ఫార్మేషన్ వచ్చేదాకా కలుపుకోవాలి మనం. మేడం లీటర్ కి ఎంత క్వాంటిటీ వేసారో చెప్పారా లీటర్ ఫినాయిల్ కోసం? మీకు ఇప్పుడు ఒక పీడిఎఫ్ వచ్చింది కదా, డాక్యుమెంట్ ఫార్మేట్ వచ్చింది కదా మ్యామ్, అందులో చూడండి. రెడీ చేస్తున్నామండి. అది మీకు ఫార్ములా ఒక 5 లీటర్స్ ఇచ్చాను నేను సార్. ఫార్ములా ఒక 5 లీటర్స్ ఇచ్చాను మీకు షీట్ లో. మీరు ఇక్కడ డెమోన్స్ట్రేషన్ లో చూపించేది 1 లీటర్ కి మాత్రమే. మీకు ఇచ్చిన ఫార్ములా 5 లీటర్స్ కి. అది బేస్ ఫార్ములా అన్నమాట. ఓకే याद చేసుకుంటాం. भाई मतलब हिंदी लोगों के लिए अभी हमने सॉफ्ट सोप और पाइन ऑयल दोनों मिला दिए और ऐसा दिखेगा लिक्विड के फॉर्म में. उसके बाद हम इसमें परफ्यूम ऐड कर रहे हैं. सिट्रोनिला परफ्यूम यूज करते हैं हम. సాఫ్ట్ సోప్ అనేది వేసాము. పెర్ఫ్యూమ్ తర్వాత 500 ml వాటర్ తీసుకుని 500 ml వాటర్ అనేది వేయాలి.
సో పెర్ఫ్యూమ్ వేసాక వాటర్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు. మేడం చెప్పండి అండి. వాటర్ మేడం ఆర్ఓ మనం ఆర్ఓ వాటర్ వాడతామండి. సో పైన ఆయిల్ వేసి కలిపాక ఇలా ఉంటుంది. పైన హ్యాండ్స్ తో చేసే హార్మ్ఫుల్ ఏం కాదు. ఏం కాదండి, హార్మ్ఫుల్ కాదు. మనం ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడట్లేదు ఇందులో. సో చేతులతోనే చేయొచ్చు, రా హ్యాండ్స్ తోనే. ఇప్పుడు మా అమ్మాయి చేస్తుంది కదా. ఇవన్నీ కెమికల్స్ కదా మేడం? హార్మ్ఫుల్ కెమికల్ కాదు సార్. పైన్ ఆయిల్ మీకు కెమికల్ ఏముంటుంది? పైన్ ఆయిల్ అనేది పైన్ ట్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిందే. సాఫ్ట్ సోప్ అనేది మనకి క్లీనింగ్ ఏజెంట్, దాని లెస్ హార్మ్ఫుల్. జనరల్ గా సబ్బులానే ఉంటుంది అది. అండ్ కమింగ్ టు కటింగ్ ఆయిల్, జనరల్ గా మనం స్పేర్ పార్ట్స్ ని క్లీన్ గ్రీస్ పట్టించేటప్పుడు వాడేది కటింగ్ ఆయిల్. ఇవన్నీ మిక్స్ చేయడానికి మిషన్స్ ఏమైనా ఉంటాయా మేడం? మనం హ్యాండ్ తో కాకుండా మీకు స్టిర్రర్స్ ఉంటాయండి. లార్జ్ అమౌంట్ లో చేసేటప్పుడు లిక్విడ్ మిక్సింగ్ మెషిన్స్ ఉంటాయి అండ్ స్టిర్రర్స్ కూడా ఉంటాయి. ప్లాస్టిక్ స్టిర్రర్స్ అయినా వాడచ్చు, మీరు వుడెన్ స్టిర్రర్స్ అయినా వాడచ్చు. తర్వాత కటింగ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం సార్. కటింగ్ ఆయిల్ తో పాటు నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. అదిగోండి సార్, ఫినాయిల్ రెడీ అయిపోయింది. కనపడుతుందా? ఫినాయిల్ అనేది ఇలా తయారవుతుంది సార్. ఫస్ట్ మనం పైన్ ఆయిల్ ని ఇంకా సాఫ్ట్ సోప్ ని డైల్యూట్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత పెర్ఫ్యూమ్ యాడ్ చేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అవి యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కటింగ్ ఆయిల్ ఇంకా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే మీకు ఫినాయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ వాడతాం మనం. 4 ఇంగ్రీడియంట్స్ వాడి తయారు చేస్తాం. ఇది వెరీ సింపుల్. ఇంట్లో మీరు ప్రాపర్ గా రెడీ చేస్తే 5 to 10 మినిట్స్ లో ఈజీగా మీరు 10 to 15 లీటర్స్ వరకు తయారు చేసుకోవచ్చు. मैडम इसमें फूड कलर डाल सकते हैं? हाँ भैया डाल सकते हैं आप, ताकि आप काला फिनाइल बना के बेच सकते हैं इसके बाद. इसमें फूड कलर डाल के आप परफ्यूम इसके हिसाब से डाल सकते हैं. रोज फ्लेवर डाल के पिंक कलर डाल के आप बेच सकते हैं रोज फिनाइल बोल के. ओके मैम, థ్యాంక్ యూ మ్యామ్. మేడం దీంట్లో పర్ఫ్యూమ్ యాడ్ చేయమా మేడం? ఇప్పుడు యాడ్ చేస్తాం కదా సార్. ఇప్పుడు ఫినాయిల్ ఇంకా సాఫ్ట్ సోప్ కలిపేసిన తర్వాత వెంటనే పర్ఫ్యూమ్ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఇది సింథటిక్ పెర్ఫ్యూమ్ కాబట్టి మనం పైన ఆయిల్ యాడ్ చేసిన వెంటనే పెర్ఫ్యూమ్ యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే కనుక మీకు వాటర్ లో సెపరేషన్ అనేది రాదు. లేకపోతే పైకి ఇలా వాటర్ లో ఆయిల్ తేలినట్టు తేలుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే మేడం. సో బై డిఫాల్ట్ గా సిట్రోనిలా పర్ఫ్యూమ్ అనేది వాడాలి. సిట్రోనిలా ఏంటంటే లెమన్ గ్రాస్ పెర్ఫ్యూమ్ కదా, మనకి ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని బై డిఫాల్ట్ సిట్రోనిలా అనేది ప్రిఫరబుల్ ఫినాయిల్ తయారు చేసేటప్పుడు. మేడం సాఫ్ట్ సోప్ పైన ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత పర్ఫ్యూమ్ ఏమండి? ఏంటండి మేడం? హలో, పైన సాఫ్ట్ సోప్ ని బాగా మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనం పెర్ఫ్యూమ్ అనేది యాడ్ చేసుకోవాలి. పెర్ఫ్యూమ్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపిన తర్వాత
వాటర్ యాడ్ చేసుకుని కలుపుతాం అన్నమాట. మళ్ళీ ఆ తర్వాత కట్టింగ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ వాటర్ కలుపుతాం. ఓకే 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 థ్యాంక్ యూ. ఫినాయిల్ అనేది ఇలా ఉంటుంది. మేడం ఎలా వాడాలని చెప్పాలి మేడం? కాదు సార్, ఫినాయిల్ జనరల్ గా మనకి బాత్రూమ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి, టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి వాడతాం కదా. This cutting oil is a must, huh? Yeah, cutting oil అనేది బయట నుంచి ఇంప్రూవ్ చేయడానికి it is a must, sir. You should use it. Is that gives the whiteness? Yeah, it is the one which gives the whiteness. Madam, cutting oil has some this antivirus, antibacterial qualities. Yeah, it is. మీరు మ్యూట్ లో ఆడియో కట్ అయిపోయింది. వాయిస్ వినపడలేదు. Yes, yes, ma'am. కటింగ్ ఆయిల్ క్వాంటిటీ ఎంత కలపాలి మేడం? మీకు కటింగ్ ఆయిల్ 5 లీటర్స్ అనుకోండి. కటింగ్ ఆయిల్ 100 ml కలిపితే చాలు 5 లీటర్స్ ఫార్ములాలో. సార్ మీరు ఎవరు కంగారు పడకండి, దీని తర్వాత మీకు సాఫ్ట్ కాపీస్ అనేవి వస్తాయి ఫార్ములాస్. ఫార్ములా ఇంకా ప్రాసెస్ అనేది ఇచ్చానో అదే విధంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు ఫినైల్ అనేది ఇలా తయారవుతుంది. Ma'am, from where did we get cutting oil and fine oil? Ma'am, it will be available in the local chemical markets. You can go and procure. Okay, thank you, ma'am. హలో మేడం. హలో చెప్పండి మేడం. ఎవరి స్టేట్ లో వాళ్ళకు ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీలో అన్ని జాగాలో దొరుకుతాయని చెప్పండి. ప్రతి వాళ్ళు ఎక్కడ దొరుకుతాయని బాగా డిస్టర్బ్ చేస్తారు. ప్రతి క్యాపిటల్ సిటీలో వాళ్ళకు అక్కడ అవైలబుల్ ఉంటాయని చెప్పండి. కాదు సార్, సెషన్ కంప్లీట్ అయ్యేవాక ఆగుతున్నారా చెప్పండి. ఎవరైనా ఎవరి డౌట్లు వాళ్ళు అడుగుతూనే వెళ్తున్నారు. అలాంటి క్లియర్ చేయకపోతే బాగోదు కదా సార్. మేడం అదే ఒక్క అరగంట ఆగండి, సెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత డౌట్స్ అన్ని క్లియర్ చేస్తామంటే ఎవరైనా ఆగుతున్నారా? ఎవరి డౌట్లు వాళ్ళకు ఉంటాయి కదా. ఎలాగో సెషన్ అయ్యాక మళ్ళీ అన్ని క్లారిఫై చేస్తాం. ఓకే, దీని తర్వాత ద థర్డ్ ఐటమ్ ఈజ్ ఫ్లోర్ క్లీనర్, లైజాల్ టైప్. సెషన్ లో ఉన్నప్పుడు మనకి so our third item is floor cleaner, and now we are going to get the document format of the formula. కనపడుతుందా అందరికి? కనిపిస్తుంది. yes ma'am. Yeah, so what are the ingredients we use? First one is the oxalic acid. It is a cleaning agent. Acid ఉందని పేర్లో యాసిడ్ ఉందని కంగారు పడకలేదండి. ఇట్ ఇస్ నాట్ అన్ యాసిడ్. ఇట్ కెన్ బి టచ్డ్ విత్ ద రా హ్యాండ్స్. దీనివల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, దిస్ ఇస్ ద ఆక్సాలిక్ యాసిడ్. అండ్ ద సెకండ్ ఇంగ్రీడియంట్ ఇస్ IPA, ఐసోప్రోపైల్ ఆల్కహాల్. కరోనా వచ్చిన తర్వాత అందరికీ బాగా తెలిసింది ఇదే IPA. ఓకే, ద థర్డ్ ఇంగ్రీడియంట్ ఇస్ SLES, సోడియం లారెల్ ఇథైల్ సల్ఫేట్. ఓకే, next one is the perfume, and next the color. We are using the food color. Okay, so and water. So these are the ingredients we use. And నేను మీకు డాక్యుమెంట్ లో కింద వాటి యొక్క యూజెస్ కూడా రాసాను సార్, చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం సార్. ఒకసారి డాక్యుమెంట్ ఒకసారి చూపించండి మేడం. ఇంకొకసారి
స్క్రోల్ డౌన్ చేయండి. సార్ మీరు ఇప్పుడు అంత ఎమర్జెన్సీగా రాసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు అందరికి సాఫ్ట్ కాపీస్ వస్తాయి. ఓకే మేడం. ఓకే ఓకే సో this is the machine we are going to use here, and we are going to add some oxalic acid. Oxalic acid ఎలా ఉందో చూసారుగా, పౌడర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. కన్వర్టెడ్ నా గ్లాస్ స్క్రీన్ ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే ఓకే సో ఇది ఆక్సాలిక్ యాసిడ్ వైట్ పౌడర్ లా ఉంటుంది మీకు. ఓకేనా? సో ఫస్ట్ ఆక్సాలిక్ యాసిడ్ వేసుకుంటాము. సో ఆక్సాలిక్ యాసిడ్ వేసుకుని 200 ml వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకుంటాం. పౌడర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి అది లిక్విడ్ లో కలిసేదాకా కలుపుకుంటాం. దీన్ని మీరు రా హ్యాండ్స్ తో కలుపుకోవచ్చు, లేకపోతే ఇనిషియల్ స్టేజెస్ లో కొంచెం కెమికల్స్ అవి మనకి తెలియవు కాబట్టి మీరు స్టిరర్స్ కూడా వాడుకోవచ్చు. మీకు హార్డ్వేర్ షాప్స్ లో ప్లాస్టిక్ స్టిరర్స్ అయినా ఉంటాయి, లేకపోతే వుడెన్ స్టిరర్స్ అయినా ఉంటాయి. స్టిరర్స్ వాడి కలుపుకోవచ్చు. సిమెంట్స్ అంటే ఏంటి మేడం? ఏంటండి సిమెంట్స్ అంటే బకెట్స్ మీరు చెప్పడం, లేకపోతే ట్యూబ్స్ టైప్ లో ఉంటా మిక్స్ చేయడానికి? ట్యూబ్ టైప్ లో ఉంటుంది కదా సార్, ట్యూబ్ టైప్ లో ఉంటుంది కదా కలుపుకోవడానికి కర్రలు. ఓకే ఓకే సో దీని తర్వాత హలో 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 మేడం బ్లాక్ హలో మేడం బ్లాక్ పెయిన్ వస్తుంది మేడం. దీని తర్వాత మనం మెసలియస్ అనేది యాడ్ చేసుకుంటాము. भैया हिंदी में जो लोगों के लिए समझ नहीं आया अभी बोल रही हूँ. पहले हम एक बाल्टी लेंगे, उसके बाद उसमें ऑक्सैलिक एसिड डाल के और पानी डाल के ऑक्सैलिक एसिड पानी भी मिलाएंगे. उसके बाद अभी हम एसिलियस डाला है, एसिलियस डाल के पूरे मिलाते हैं. ఎస్ఎల్ఏస్ ఇంకా వాటర్ కలిసాక సార్ నెక్స్ట్ మనం కలర్ అనేది వేసుకుంటాం. ఓకే మేడం ఇది ఏ కలర్ మేడం? ఫుడ్ కలరేనా? ఫుడ్ కలర్ మ్యామ్. ఫుడ్ కలర్స్ అనేవి మీ చాయిస్ అండి. మీరు కలర్ ని బట్టి మేము ప్రస్తుతానికి ఎల్లో కలర్ వేస్తున్నాము లెమన్ పర్ఫ్యూమ్ కోసము. మీరు కలర్ ని బట్టి పెర్ఫ్యూమ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ పింక్ కలర్ వాడారనుకోండి రోజ్ పెర్ఫ్యూమ్ వేసుకోవచ్చు. జనరల్ గా ఫ్లోర్ క్లీనింగ్ ఏజెంట్స్ అంటే లెమన్, నీము, లావెండర్ ఇలాంటివి వాడతారు. జాస్మిన్ ఇలాంటి ఫ్లేవర్స్ ఇష్టపడతారు. ఓకేనా? ఓకే ఓకే. తర్వాత కలర్ వేసాక ఇంకొన్ని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. भैया एसएलएस डालने के बाद हम कलर ऐड करेंगे.
कलर के साथ और थोड़ा सा पानी डाल के अच्छे से मिलाएंगे। अभी आपको जो डॉक्यूमेंट में दिखाई दिया ना उसके हिसाब से ये आपको करना है, ठीक है। उसके बाद हम IPA डालेंगे। IPA అనేది వేసుకుంటున్నామండి, తర్వాత కలర్ తర్వాత IPA అనేది వేసుకుంటాము। IPA వేసుకుని ఇంకొన్ని నీళ్లు పోసుకుని కలుపుకుంటాం బాగా। ఫినాయిల్ సో ఇక్కడ ఈ దీంట్లో IPA అనేది వాడుతున్నాం కాబట్టి పెర్ఫ్యూమ్ వేసుకున్న వెంటనే ప్యాకింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్లోర్ క్లీనర్ లో। भैया जब भी फ्लोर क्लीनर बनाते हैं ना आपको परफ्यूम डालने के बाद तुरंत आपको पैक करना है, क्योंकि इसमें IPA यूज कर रहे हैं ना, वो एवापोरेटिंग एजेंट है। बेस्ट डिजिटल IPA అనేది ఇలా చేతిలో వేసుకోగానే ఆవిరైపోతుంది సార్, ఆవిరైపోతుంది చేతిలో ఇలా వెంటనే ఆవిరైపోతుంది। అందుకని చెప్పి మనం వెంటనే ఇది ప్యాక్ చేసేసుకోవాలి, లేకపోతే మనం ఇప్పుడు 5 లీటర్స్ లిక్విడ్ చేసుకుని మరుసటి రోజు వచ్చి ప్యాకింగ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, మీకు 2.5 లీటర్స్ ఇస్తే ఉంటుంది, మిగతా 2.5 లీటర్స్ ఎవాపరేట్ అయిపోతుంది। ఓకేనా? పర్టికులర్ గా లైజాల్ తయారు చేసుకునేటప్పుడు మీరు వెంటనే లైజాల్ టైప్ ఫ్లోర్ క్లీనర్స్ తయారు చేసుకునేటప్పుడు వెంటనే ప్యాకింగ్ అనేది చేసేసుకోవాలి। Madam, you mentioned AOS replacement of SLES. Yeah. AOS is a alpha olefin sulfate. It is a replacement for SLES. So it's the same concentration? हाँ, वो सेम कॉन्सेंट्रेशन से है, और ये फ्लोरीन कंटेंट कुछ पानी में फ्लोरीन कंटेंट ज्यादा होते हैं ना कुछ एरियाज में, okay, उन एरियाज में हम AOS यूज करेंगे ताकि फ्लोरीन कंटेंट ज्यादा होने वाला वाटर में फ्लोरीन कंटेंट ज्यादा होने वाला एरियाज में क्या होता है वो चांस नहीं आता। Yes ma'am, in Rajasthan fluoride नहीं आता, इसीलिए हम AOS यूज करेंगे। Okay ma'am, okay, right. In Rajasthan area the fluoride is higher side, that is that is why we are going to use AOS in those areas. Other than that, in the normal areas, you can go for SLES only. Okay ma'am, thank you. మేడం మధ్య మధ్యలో వాటర్ మిక్స్ చేస్తున్నారు కదా, ఎంత క్వాంటిటీ వేస్తున్నారు వాటర్? అది ఫార్ములాలో ఇచ్చాను మ్యామ్, ఇప్పుడు మీకు డాక్యుమెంట్ లో 5 లీటర్స్ కి ఫార్ములా ఉంది కదా, మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వాడుకునేటప్పుడు దానికి తగ్గట్టు 1 లీటర్ 2 లీటర్స్ 1 లీటర్ అలా యాడ్ చేసుకుంటాం అన్నమాట। ఓకే, ఫస్ట్ 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకుంటాం, తర్వాత SLES తో పాటు 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాం, తర్వాత కలర్ తో పాటు ఇంకో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాం, ఫైనల్ గా IPA తో పాటు ఇంకో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాం। సో టోటల్ గా 5 లీటర్స్ అనేది కవర్ చేస్తాం। ఓకేనా? ఓకే మేడం ఫ్లోర్ క్లీనర్ కూడా RO వాటర్ యూజ్ చేయాలా? మీరు ఏ లిక్విడ్ చేసినా సరే అది మీరు RO వాటర్ తోనే చేయాలండి, ఎందుకంటే దాంట్లో ఏంటంటే ఎలాంటి సాల్ట్ కంటెంట్ ఉండదు, క్లోరిన్ ఎనీ క్లోరైడ్ కంటెంట్స్ ఇవేమి ఉండవు కాబట్టి మీకు వాటర్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ లో ఉంటుంది। సో అది దేంతో అయినా ఈజీగా మిక్స్ అవుతుంది। మీరు అది కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్ వాడి చేసిన నార్మల్ ట్యాప్ వాటర్ వాడి చేసినా మీకు లిక్విడ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అన్నమాట। ఓకే మేడం, థ్యాంక్ యూ। సో ఇప్పుడు మొత్తానికి మనకి ఫైనల్ గా పర్ఫ్యూమ్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి మనం ఇప్పుడు। మనం ఈ లిక్విడ్ అనే కాదు ఏ లిక్విడ్ అయినా సరే పర్ఫ్యూమ్ యాడ్ చేసుకున్నాము అంటే అది వెంటనే ప్యాక్ చేసేసుకోవాలి। జనరల్ గా కొన్ని లిక్విడ్స్ ఏంటంటే సార్ ఇప్పుడు వినపడుతుందా?
జనరల్ గా ఏ లిక్విడ్ తయారు చేస్తున్నా పెర్ఫ్యూమ్ యాడ్ చేసాము అంటే అది వెంటనే మీరు ప్యాక్ చేసేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ డే కి మీకు ఎవాపరేట్ అయిపోతాయి అవి. म्यूट లో ఉండండి, మ్యూట్ మీద అయ్యే మీకు ఫ్లోర్ క్లీనర్ అనేది రెడీ అయిందండి. సో ఇలా ఉంటుంది ఫ్లోర్ క్లీనర్. కనపడుతుందా స్క్రీన్ పైన? yes ma'am. సో దీంతో మీకు మొత్తం 3 ప్రొడక్ట్స్ మీద ప్రాక్టికల్ డెమో సెషన్ అనేది ఫినిష్ అయింది. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మేడం అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ అవసరం లేదా మేడం? మీరు నామినల్ గా 12 మంత్స్, మీరు నామినల్ గా ఏ ప్రోడక్ట్ అయినా సరే 12 మంత్స్ లోపు వాడాలి మేడం. 12 to 24 మంత్స్ కన్నా ఏ ప్రోడక్ట్ మాకు ఏంటంటే ఎక్కువ నిలవయ్యే కొద్దీ కూడా కొంచెం లైట్ గా ఏమైనా ఇంగ్రీడియంట్స్ వాడతాం కదా, సో దానివల్ల ఏమైనా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు నామినల్ గా 12 to 24 మంత్స్ అని చెప్తే సరిపోతుంది. అండ్ ఇన్ జనరల్ కెమికల్స్ వెయిట్ కి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మేడం నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇక్కడ మార్కెట్ లో ట్రాన్స్పరెంట్ అంటే హ్యాండ్ వాష్ గురించి మాట్లాడుతున్నా. ఇది ట్రాన్స్పరెంట్, నాన్ ట్రాన్స్పరెంట్ అండ్ పిఎల్ హ్యాండ్ వాష్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తారా, లేకపోతే దాంట్లో లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మన దాంట్లో 3-4 ఉన్నాయి. సో అది బెటర్ అంటారా, ఇదే బెటర్ అంటారా? మీకు బయట మార్కెట్ లో దొరికేవి ఏంటంటే ట్రాన్స్పరెంట్ హ్యాండ్ వాషెస్ లో తక్కువ కెమికల్స్ వాడతారు సార్. వేరే ట్రాన్స్పరెంట్ లేకుండా పర్ల్ షైనింగ్ ఉన్న హ్యాండ్ వాషింగ్ లో ఏంటంటే కెమికల్ టచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గ ప్రిజర్వేటివ్స్ అవన్నీ కూడా ఎక్కువ వాడతారు అనమాట. సో దాంతో కంపేర్ చేస్తే మీకు ట్రాన్స్పరెంట్ హ్యాండ్ వాషెస్ లెస్ హార్మ్ఫుల్. ఓకే మేడం, ఇక్కడ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ చాలా వరకు వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు, బట్ అమ్మే వాళ్ళకు కష్టాలు ఇబ్బంది అవుతుందని అంటారు. అంటే వాళ్ళు క్రెడిట్ తీసుకొని చాలా రోజులు ఉంచుకొని వాళ్ళు సేల్ చేసేసుకొని మాకు ఇవ్వరు అని అంటారు. సో మేము మళ్ళీ అలా చేయడానికి మేము ఇట్లా చేసుకోవడం కష్టం కాదు మేడం. అలా మార్కెట్ ఇబ్బందులు ఏమేమి ఉంటాయి చెప్పండి. మార్కెటింగ్ అనేది సార్ అది మీరు డీలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ కి ఇస్తే ఆ సమస్యలు అన్ని వస్తాయి. మీరంతటి మీరుగా వెళ్ళి బల్క్ సప్లై దీనికి వెళ్తే మీకు ప్రాబ్లమే ఉండదు కదా. ఏదైనా హాస్టల్ అప్రోచ్ అవ్వండి, లేకపోతే ఏదైనా స్కూల్స్ ని, కాలేజెస్ ని, ఆఫీసెస్ ని అప్రోచ్ అయ్యి నేను ఇలా నెలకి బల్క్ లో మీకు ఇలా సప్లై చేస్తాను తీసుకుంటారని అడిగితే ఆ ప్రాబ్లం ఉండదు. మీరు అడిగే సమస్య ఎప్పుడు తలెత్తుతుంది అంటే డీలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ కి ఇస్తేనే తలెత్తుతుంది. అంటే సూపర్ మార్కెట్స్ లో పెట్టారు అంటే వాడు పూర్తిగా అమ్ముడు అవుతే గానీ కొత్త స్టాక్ అనేది తీసుకోడు. సో అలాంటప్పుడు ఏంటంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అయితే వాళ్ళు బల్క్ సప్లై ప్రిఫర్ చేస్తున్నారు, లేకపోతే ఈ అంటే ప్రోడక్ట్ మాత్రం ఉంటుంది, స్టిక్కరింగ్, లేబులింగ్ ఇంకొకటి ఉండి వాడు అమ్ముకుంటూ ఉంటాడు. సో ఆ మార్కెటింగ్ హెడేక్స్ అని వాడు చూసుకుంటాడు, మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. అర్థం కాదు మేడం, ఒకసారి మళ్ళీ చెప్తారా ప్లీజ్? మనకి మీరు అడిగినదైతే డీలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ కి ఇస్తే వాడు సూపర్ మార్కెట్స్ లో పెట్టుకుని వాడు అమ్మాక మీకు డబ్బులు ఇచ్చే పద్ధతి సార్ మీరు అడిగింది. సో అది జనరల్ గా వర్కౌట్, అది 50% కేసెస్ లో వర్కౌట్ అవుతుంది, 50% కేసెస్ లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాడు బ్రాండ్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనకి దానికి ఇవ్వడు. సో అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలంటే నార్మల్ లోకల్ గా పెట్టుకునే కిరాణా షాప్స్ లో పెట్టుకోవచ్చు, అదొక ఆప్షన్. దానికి వాడు ఏంటంటే ఈ బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్, బార్ కోడ్ రిజిస్ట్రేషన్ ఇవేం చూడడు. మంది అక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ పీపుల్, ఇంకా నార్మల్ డైలీ వేజెస్ పీపులే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి కొనుక్కుంటారు, అదొక పద్ధతి. అది కాకపోతే ప్రోడక్ట్ మందుంటి బయట లేబుల్ ఇంకా బాటిల్ ఇంకొకటి ఉంటుంది, బల్క్ సప్లై అన్నమాట. అది అంటే మనం
నెల తిరిగేటప్పటికి హాస్టల్స్ కి, హోటల్స్ కి, ఏమన్నా ఈ కాలేజెస్ కి వీటికి ఏంటంటే బల్క్ గా సప్లై చేయొచ్చు. అదొక పద్ధతి. దాంట్లో ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ ప్రోడక్ట్ చెప్పండి సార్. I just want to clarify two points. Now, phenol and floor clearing. Actually, what is the difference in that both? We use phenyl in bathrooms, sir. Whereas we use floor cleaner in that floor cleaner to clean the tiles, mosaic floorings and all. Madam. So, what happen if we had little phenol in this floor cleaning? No, sir, we can't add phenyl in the floor cleaner. Phenyl is totally a different thing. We'll use it for the cleaning purpose, just to do fragrance and all. And it is more, it is cheaper than this. Whereas coming to the floor cleaner, it is only used on the tiles. Okay. Used for only fragrance. Yeah, perfume is only used to reduce the chemical smell and also for the fragrance. अभी तो हम मैडम फ्लोर क्लीनर లో ఉన్న ఐపీ చెప్పండి. ఫ్లోర్ క్లీనర్ లో ఉన్న ఐపీ మేడం ఫ్లోర్ క్లీనర్ లో ఉన్న ఐపీఏ వాటి పర్పస్ చెప్తారు మేడం. ఆక్సాలిక్ యాసిడ్ బి ఐపీఏ కి సంబంధించిన పర్పస్. ఆక్సాలిక్ యాసిడ్ అనేది మీకు క్లీనింగ్ ఏజెంట్ అండి. జనరల్ గా ఏంటంటే పాతకాలంలో మీకు పౌడర్ లాంటి దొరికేది బాత్రూమ్ క్లీన్ చేయడానికి. కొంచెం పౌడర్ జల్లి చీపుడుతో తుడిస్తే పోయేం కదా, దాన్నే ఆక్సాలిక్ యాసిడ్ అంటారు. అది క్లీనింగ్ ఏజెంట్ పౌడర్ లాగా సిమిలర్, అంటే దాని పర్పస్ సిమిలర్ టు బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ కన్నా కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. అండ్ ఏంటంటే టైల్స్ కి వాటికి హామ్ అనేది బ్లీచింగ్ పౌడర్ వేసాం అనుకోండి తెల్లటి పొరలా వచ్చేస్తుంది. వేరేస్ ఆక్సాలిక్ యాసిడ్ వేస్తే మీకు అలా అవ్వదు. ఓకే. అండ్ ఐపీఏ వచ్చేసి మీకు ఐసోప్రోపైల్ ఆల్కహాల్. ఇలా బండల్ మీద తడి బట్ట పెట్టి తుడవగానే వెంటనే ఆరకపోతే మనం జారిపోతాం కదా. అండ్ డిస్ఇన్ఫెక్టెంట్ కింద కూడా పనిచేస్తుంది. ఏమైనా బ్యాక్టీరియా గానీ జర్మ్స్ గానీ ఏమైనా ఉంటే చంపేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుంది. అందుకనే ఐపీఏ ఆక్సాలిక్ యాసిడ్ మేడం, డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రికగ్నైజ్ చేయాలి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకు? మీరు ఏదైనా సూపర్ మార్కెట్ మీరు ఏదైనా ఈ గోడౌన్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ సప్లై చేసే గోడౌన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మ్యూట్ లో ఉండండి ప్లీజ్, నాకు అర్థం కావట్లేదు. హలో మేడం, చెప్పండి సార్ చెప్పగలరా? ఆర్టిస్ట్ కోర్స్ సెషన్ లో లేదు సార్. ఇప్పుడు మీరు నేర్చుకోవాలి అంటే పర్సనల్ గా ఎన్ఐఆర్టీకి రండి, నేర్పిస్తాం. సరే మేడం, సరే. మేడం, డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ ఇవ్వండి. డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ రీటైలర్స్ కంటే సార్ ఇప్పుడు మీరు ఎనీ సూపర్ మార్కెట్ మీకు తెలిసిన సూపర్ మార్కెట్ వాళ్ళ దగ్గరికి ఏదైనా డీలర్స్ నెంబర్ ఇవ్వగలరా అంటే వాళ్ళే ఇస్తారు ఫస్ట్ థింగ్. అలా కాదు అనుకుంటే కనుక ఈ మ్యానుఫ్యాక్చర్ చేసే గోడౌన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. మేడం ఎస్ఎల్ఈఎస్ పర్పస్ మేడం? ఎస్ఎల్ఈఎస్ అనేది మీకు ఫోమింగ్ ఏజెంట్ అండి. వాటర్ లో వేయగానే పైకి నురుగు రావడం కోసం మనం వాడతాం ఇది. అండ్ క్లీనింగ్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుంది. Madam, is there any need of a pH testing or something like that in this? No, sir. There is no need of pH testing. Since we don't use it on our skin and clothes, there is no need of going for the pH test. Okay. Anyway, the pH will be something around pH 7 to 8. Okay. Madam, మీరు హ్యాండ్ వాష్ కి స్టెయిన్లెస్ స్టీల్ వాడారు కదా, తర్వాత ప్లాస్టిక్ వాడారు. ఫస్ట్ హ్యాండ్ వాష్ కూడా ప్లాస్టిక్ వాడచ్చా? అంటే ఇందులో మనం కొంచెం వేడి నీళ్ళు అనేవి యాడ్ చేస్తున్నాం కదా మ్యామ్, అందుకని నేను స్టెయిన్లెస్ స్టీల్ వెజల్ అనేది వాడాను. అండ్ కమింగ్ టు ఎనీ బాడీ రిలేటెడ్ ఐటమ్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ లోనే చేయాలి.
ప్లాస్టిక్ అనేవి మీరు ఫ్లోర్ ఏజెంట్స్ ఇంకా బాటిల్ ఏజెంట్స్ డిటర్జెంట్స్ ఇలాంటివి దగ్గరకు మీరు బకెట్స్ టబ్స్ వాడచ్చు. హలో మేడం. నాకు మీ వాయిస్ క్లారిటీ లేదు మ్యామ్. హలో మేడం, మనం లేబులింగ్ వీటి గురించి చెప్పండి మేడం. అవి ఎలా తీసుకోవాలి, పర్మిషన్ అంటే మేము స్టాప్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నాం. అదే మీరు పర్మిషన్స్ ఏమి అంటే ఇప్పుడు లేబులింగ్ అంటే ఏంటి? ఏంటండి బ్యాచ్ నెంబర్ అని కూడా ఉంటది కదా కొన్ని బాటిల్స్. మీకు అది బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు ఇవన్నీ క్లియర్ గా తెలుస్తాయి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా మార్కెట్ లోకి మీ ప్రొడక్ట్ తీసుకెళ్ళాలి అంటే కనుక ముందు మీరు బ్రాండ్ నేమ్ అనేది రిజిస్టర్ చేయించుకోవాలి. సో ఫస్ట్ బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ కి వెళ్తే వాడు బ్యాచ్ నేమ్, మీ మ్యానుఫ్యాక్చరర్స్, సో ఈ డీటెయిల్ గా వాడు అన్ని ఇస్తాడు. ఫస్ట్ ప్రొసీజర్ ఒక ఫార్మాట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మార్కెట్ లోకి వెళ్ళాలి అంటే కనుక ఫస్ట్ ఇండస్ట్రీస్ నేమ్ అనేది ముందు చేయించుకోవాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దీనికి వెళ్ళి మైక్రో స్మాల్ స్కేల్ యూనిట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఇండస్ట్రీస్ నేమ్ ఒకటి ఫస్ట్ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత బ్రాండ్ నేమ్ అనేది రిజిస్టర్ చేయించుకోవాలి. బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత బార్ కోడ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇది మీరు మార్కెట్స్ లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్టిక్కరింగ్, లేబులింగ్ ఇవన్నీ వస్తాయి. అదేనా మ్యామ్ మీకు? మీరు ఇచ్చే సర్టిఫికేట్ లో ఇంకా లైసెన్స్ అవసరం లేదు అంటున్నారు కదా, ఎన్ఐఆర్డి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ తో. సో మీరు ఇప్పుడు లేబుల్ వేశారు కదా మేడం, మేము ఓన్ గా ప్రింట్ చేసుకోవాలి అంటే దాని మీద ఏమేమి మెన్షన్ చేయాలి మేడం ఆ స్టిక్కర్ మీద? మీరు జనరల్ గా ప్రింటర్స్ వీళ్ళ దగ్గరికి వెళ్తే సమ్ సెట్ ఆఫ్ ఇవి ఇస్తాడు మ్యామ్. మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ లేబుల్ మీద ఏముంటాయి, మనం వాడే ఇంగ్రీడియంట్స్ లో 1 or 2 మెన్షన్ చేస్తాము. దాని యొక్క యూజ్ మెన్షన్ చేస్తాము. ఫ్లోర్ క్లీనర్ వల్ల వచ్చే యూజెస్ మెన్షన్ చేస్తాము. అండ్ తర్వాత మన ఇండస్ట్రీస్ నేమ్ ఒకటి ఉంటుంది, ఎక్కడి నుంచి చేసాము అనేది ఉంటుంది. ఓకే మేడం, అన్నిటి గురించి ప్రైజెస్ చెప్తారా ఒకసారి? ఓకే, మనం ఇప్పుడు వాడిన దాంట్లో ఫస్ట్ హ్యాండ్ వాష్ లో వాడింది SLES మ్యామ్. SLES మెయిన్ కెమికల్ అన్నమాట మనం హ్యాండ్ వాష్ లో వాడింది. దాని ప్రైస్ వచ్చేసి మీకు 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. ఓకే మేడం. ఒక నిమిషం. ఆ తర్వాత మనం లైజాల్ లో IPA ఒకటి వాడాము, ఆక్సాలిక్ యాసిడ్ వాడాము. మీకు ఆక్సాలిక్ యాసిడ్ 1 kg ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓకే, SLES 100 రూపీస్ ఉంటుంది, IPA 250 రూపీస్ ఉంటుంది 1 లీటర్. ఓకే, అండ్ కలర్ వచ్చేసి మీకు హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి 99 రూపీస్ ఉంటుంది. పెర్ఫ్యూమ్ అనేది 1400 ఉంటుంది, 1400 పర్ లీటర్. ఒకసారి కొనుక్కున్నాము అంటే 10 ml ఎంతో వాడతాం కదా, సో మీకు ఎక్కువ కాలమే వస్తుంది. పర్ఫ్యూమ్ కాస్ట్ మేడం వన్స్ అగైన్? పర్ఫ్యూమ్ కాస్ట్ వన్స్ అగైన్ మేడం? 1400. 1400. ఓకే ఒక నిమిషం నేను ఫ్యాక్టరీ చేసేసి మీ దగ్గరకు వస్తాను. తర్వాత మ్యామ్ ఒక్క నిమిషం, మీకు ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన రేట్లు ప్రకారం మీరు ఫార్ములాలో ఎంత వాడుతున్నారు అనే దాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదంతా కలుపుకుంటే మీకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఫినాయిల్ తీసుకుందాం. ఫినాయిల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మీకు 14 రూపీస్ పడుతుంది ఓన్లీ లిక్విడ్ వరకు. దానికి మీరు బాటిల్ కాస్ట్, లేబుల్ కాస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మ్యాన్ మెషిన్ పవర్ అనేది యాడ్ చేసుకోవాలి, MMF కాస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది వస్తుంది. దీనికి మీరు 50% మీ ప్రాఫిట్ మార్జిన్ కలుపుకుని 50% డీలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ కాస్ట్ కలుపుకుని మీరు మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయాలి ప్రోడక్ట్ అనేది. మేడం ఇక్కడ ఇంకోటి హ్యాండ్ వాష్ దగ్గర SLES అనేది కెమికల్ యూజ్ చేస్తున్నాం. SLES కెమికల్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను వాటర్ కలిపేది 200 ml 300 ml కలుపుతా, సరే అది 1.5 వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మార్కెట్ లో దాన్ని అమ్మేదే నేను 80 రూపీస్ 90 రూపీస్ అమ్మితే నాకు 90 రూపీస్ 10 రూపీసే కదా మేడం వచ్చేది.
మీరు 1 లీటర్ బాటిల్స్ లో ఎందుకు అమ్ముతారు? మీరు 200 ml బాటిల్స్ లో అమ్ముతారు. నేను 200 ml బాటిల్ 80 రూపీస్ చెప్పమని చెప్తున్నాను. అంటే ఈ 200 ml 1 లీటర్ బాటిల్స్ ఎన్ని వస్తాయి? 1 లీటర్ కి 200 ml బాటిల్స్ ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. అంటే 5 into 80 రూపీస్ 400 రూపీస్. ఇందులో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది. SLS కి కలర్ కి ఫుడ్ కలర్ కి ఎంత ఉంటుంది? మహా అయితే 15 రూపాయలు ఉంటుంది. పెర్ఫ్యూమ్ కి ఎంత ఉంటుంది? 10 రూపాయలు వేసుకోండి పెర్ఫ్యూమ్. మొత్తం ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి మీకు మహా అయితే 200 ml బాటిల్ మీద 20 రూపాయలు 40 రూపాయలు పడుతుంది. పైన 40 రూపాయలు మీరు ప్రాఫిట్ యాడ్ చేసుకుని 200 ml బాటిల్ ని 80 రూపీస్ అమ్ముకోవచ్చు. మేడం 200 ml వచ్చేసి నాకు 40 రూపీస్ కే బయట దొరుకుతుంది కదా మేడం. సంతూర్ హ్యాండ్ వాష్ అని మళ్ళీ ఇంకోటని. ఇప్పుడు ఇంత కాస్ట్ పెట్టి కస్టమర్స్ ఎందుకు కొంటారు మేడం? 40 రూపీస్ ఎక్కడ సంతూర్ హ్యాండ్ వాష్ దొరకట్లేదు సార్. 40 రూపీస్ నేను బయట మార్కెట్ లో చూసిన రేటే మేము ఇక్కడ చెప్తాము. బయట మీకు సంతూర్ 250 ml బాటిల్ వచ్చేసి 125 రూపీస్ ప్యాకెట్ మేడం. 200 ml ప్యాకెట్ 35 రూపీస్. రీఫిల్ ప్యాకెట్స్ లో ఉన్నది బాటిల్ కాస్ట్ వేరేగా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు రీఫిల్ ప్యాక్ లో వేసుకుని రీఫిల్ ప్యాకెట్ 30 రూపాయలకి అమ్ముకోండి. నేను బాటిల్ కాస్ట్ కూడా పడుతుంది కదా. బాటిల్ కాస్ట్ మాక్సిమం ఒక 5 రూపీస్ వేసుకున్నా గానీ బట్ రేట్ డిఫరెన్స్ వస్తుంది. మీరు చెప్పే దానికి బయట మార్కెట్ చాలా డిఫరెన్స్ లేదు. మీరు ఒకటి గుర్తించదు సార్. బాటిల్ కాస్ట్ ఇలాంటి బాటిల్ కి 5 రూపాయలు పడుతుంది. ఫినాయిల్ బాటిల్ కాస్ట్ 5 రూపీస్. హ్యాండ్ వాష్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 25 రూపాయలు. ఇలాంటి గంతుతో బాటిల్ కాస్ట్ మీరు బయట ఈ సర్టిఫికేట్ తో మేము ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవచ్చా? క్లీనర్ బాటిల్ ఎంత మేడం? క్లీనర్ 20 రూపీస్ అండి మీకు. బాటిల్ రేట్ బాటిల్ 15 రూపాయలు అండి. ఓకే మేడం చెప్పండి సార్. సర్టిఫికేట్ సేల్ చేసుకోవచ్చు సార్. హాయ్ మేడం. ఇప్పుడు మేడం ఇప్పుడు ఇవన్నీ అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ పెట్టాలి అంటే ఏమేమి చేయాలి మేడం? మీరు ఫస్ట్ బ్రాండ్ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి మేడం. బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అమెజాన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే ఫర్దర్ గా మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలనే చెప్తారు. బ్రాండ్ నేమ్ రిజిస్ట్రేషన్ బార్కోడ్ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ మీరు అమెజాన్ లో పెట్టాలి అనుకుంటే కనుక. కంటిన్యూషన్ టు దిస్ సబ్జెక్ట్ మేడం మీరు చెప్పినట్టు రీఫిల్ ప్యాక్ సంతూర్ లో 180 ml 37 రూపీస్ ఉంది మేడం. మా అంటే 40 రూపీస్ అనుకో. ఇప్పుడు 180 ml 40 రూపీస్ అంటే 120 రూపీస్ కదా మేడం. ఒకవేళ మన మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అది ఇది మొత్తం కలుపుకొని వేసిన నాకు ఓన్ కాస్ట్ చార్జ్ చేస్తే నాకు దగ్గర 150 పడుతుంది. నేను మార్కెట్ లో అంత రేట్ ఉన్నారు కదా మేడం. ఎగ్జామ్షన్స్ వద్దు. నేను మీకు రేట్లు చెప్పాను కదా. రేట్ల ప్రకారం మీరు ఒకసారి కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ రండి. SLS కి రేట్ చెప్పాను. SLS కి 100 రూపీస్ వేసుకోండి. వాటర్ కి 10 రూపీస్ ఎంత వేసుకోండి వాటర్ కాస్ట్. తర్వాత కలర్ కి 10 రూపీస్ వేసుకోండి. పర్ఫ్యూమ్ కి 10 రూపీస్ వేసుకోండి. వేసుకుని 200 ml కి బాటిల్ కాస్ట్ 20 రూపీస్ వేసుకుని ఎంత అవుతుందో చెప్పండి. కార్పొరేట్స్ ఏంటంటే బల్క్ లో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకు తక్కువ ప్రైస్ లో పడుతుంది. ఇప్పుడు మేడం గారు చెప్పింది ఏంటంటే తక్కువ క్వాంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా చేస్తున్నాము అంటే మనం మినిమం ఒక